హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఓకే అండి. ఈ వీడియోలో కూడా కొన్ని విషయాలు చెప్తున్నాను. చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయండి ఈ వీడియోలో కూడా. అమ్మ ఒడి కంటే గొప్ప సింహాసనం లేదని చెప్పాను. ఒక చిన్న విలువైన మాట. అదేవిధంగా మనశ్శాంతి కన్నా మనశ్శాంతిని మాత్రం మనం డబ్బుతో కొనలేమని కూడా చెప్పానండి. ఎంత విలువైన మాటలో చూడండి, మీరే ఒక నిమిషం వింటే ఆశ్చర్యపోతారు. ఇన్ని విషయాలు తెలుసుకోవచ్చా అని. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ప్రశాంతంగా నిద్రపోయేవాడే ఐశ్వర్యవంతులని కూడా చెప్పానండి. అదేవిధంగా మనము ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటేనే బకెట్ నిండుతుంది కదండి బావిలో. అదేవిధంగా మనిషి కూడా ఒదిగి ఉంటేనే పైకి ఎదుగుతాడని చెప్పాను. ఇంకా అర్హత అనేది అదృష్టం కాదండి. మన అర్హతను బట్టే అదృష్టం ఉంటుంది. అర్హత అంటే హార్డ్ వర్క్ అని కూడా చెప్పానండి. ఈ వీడియోలో ఈ విధంగా అనేక అమూల్యమైన మాటలు ఉన్నాయండి. మనము మనసు పెట్టి మీరు చూస్తే తెలుస్తుంది. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా విలువైన మాటలు చాలా ఉన్నాయి ఇటువంటివి. అదేవిధంగా మనశ్శాంతిని మాత్రం అప్పుగా కూడా ఎవరు ఇవ్వలేరండి. ధనం కంటే విలువైనది మనశ్శాంతి అని కూడా చెప్పాను. ధనమన్నా అప్పుగా ఇవ్వవచ్చు కానీ మనశ్శాంతిని ఎవరు ఇవ్వలేరు కదండి. ఇంకా అలాగే ఒక నీటి కుండకు రంధ్రము ఏర్పడితే ఏ విధంగా అనుబంధాలు నీరు తక్కువ అవుతుందో, నీరు పోతుందో, అదేవిధంగా ఒక మంచి అనుబంధం కూడా రంధ్రం పడితే మనస్పర్ధలు వస్తే అదేవిధంగా అవుతుందని కూడా చెప్పానండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ అండి. డబ్బుల కంటే మనశ్శాంతి చాలా విలువైనదండి. ఎందుకంటే దానిని మనకు అప్పుగా కూడా ఎవరు ఇవ్వలేరు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ఒక లక్ష్యం కొరకు పరిగెత్తేవాడి కంటే తన కుటుంబం కొరకు బండి నడిపేవాడే గొప్పవాడు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. అదృష్టము మనతో దోస్తీ చేయాలంటే మనకు ఆ అర్హత ఉండాలి. ఆ అర్హత పేరే హార్డ్ వర్క్. అది పట్టా రూపంలో ఉండదు, పట్టుదల రూపంలో ఉంటుంది. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. చిన్న రంధ్రము ఒక నీటి కుండను ఖాళీ చేసినట్టే మనలోని అన్వంత అహం కూడా చక్కటి బంధాన్ని దెబ్బతీస్తుందండి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. తల్లి ఒడి కంటే గొప్ప సింహాసనము ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు. అదేవిధంగా మనీ ఉన్నవాని కంటే మర్యాద తెలిసిన వాడే గొప్పవాడు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ఎవరైతే పడుకున్నప్పుడు ప్రశాంతంగాను మేల్కొన్నప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్ళే ఐశ్వర్యవంతులండి. ఓకే. కీప్ వాచింగ్. హాయ్ అండి. పలకరింపులు కూడా పైసల మీదనే ఆధారపడి ఉంటుందండి ఈ రోజుల్లో. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనము జీవితంలో ఒదిగి ఉన్నప్పుడే పైకి ఎదగగలము. ఎందుకంటే నీటిలో వేసిన బకెట్ కూడా పక్కకు ఒరిగినప్పుడే బకెట్ నిండుగా నీళ్లు తేగలదు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. నిన్ను తొక్కేయడానికి 100 మంది ఉన్నా కూడా నిన్ను రక్షించేవారు ఒకరు ఉంటారు. అదేమిటంటే నువ్వు నమ్మిన ధర్మము.
ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. జీవితంలో మనమే ఎదగాలని అనుకుంటే మనం పడిపోతే ఎవ్వరు ముందుకు రారు, ఉండరు కూడా. అదేవిధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలనుకుంటే మనం పడిపోయినప్పుడు 10 చేతులు వస్తాయి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. ప్రతిరోజు గుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే డైలీ కోడిగుడ్డు తినడం వలన మన బ్లడ్ లెవెల్స్, షుగర్, ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి. అదేవిధంగా ప్రోటీన్ కూడా 7 గ్రాములు ఉంటుందండి. దీనివలన పొటాషియం, సోడియము లెవెల్స్ లెవెల్స్ను బ్యాలెన్స్ చేస్తుందండి. అదేవిధంగా ప్రతిరోజు గుడ్డు తినడం వలన మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటామండి. ఎందుకంటే న్యూట్రిన్ కూడా ఉంటుందండి అధికంగా ప్రతి గుడ్డులో న్యూట్రిన్ కూడా అధికంగా ఉంటుంది. దీనివలన మెదడుకు మేలు చేస్తుంది. అందుకేనండి ప్రతిరోజు అదిగాక అందరికీ అందుబాటులో చౌకగా దొరుకుతుందండి. అందుకే ప్రతిరోజు గుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే అండి, కీప్ వాచింగ్. ఓకే అండి, చూశారు కదా, ఇవేనండి ఈ చిన్న వీడియోలు. ఇంకొక విషయం చెప్పడం మర్చానండి. అదేమిటంటే పైసలు ఉంటేనే పలకరింపులు ఉన్నాయండి నేటి రోజుల్లో. అది కూడా చెప్పాను. ఇది కూడా ఈ సమాజంలో ఎలా జరుగుతుందనేది చెప్పాను. ఓకే అండి, ఇంకొక విషయం కూడా ఉందండి. అదేమిటంటే ప్రతి ఒక్కరు బాధ్యత అనేది ఉండాలండి. ప్రతి ఒక్క మనిషికి మంచితనం అనేది ఉంటేనే ఈ ప్రపంచంలో 10 మందికి ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడుతుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మనము బాగుండాలి. ప్రతి ఒక్కరు పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుండాలండి. వాళ్ళు బాగుంటేనే మనం పడిపోయినప్పుడు 10 చేతులు సహాయపడడానికి ముందుకు వస్తాయని కూడా చెప్పానండి. ఓకే అండి, ఇలా మంచి విషయాలు ఎన్నో చెప్పాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియోలు తీస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్.